హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ 3 మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. పాలని కట్ చేసి ఒక మందపాటి బేస్ ఉన్న గిన్నెలో పోసుకోండి. ఎందుకంటే మిల్క్ కాబట్టి మనకు కింద అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని కొంచెము మందంగా ఉన్న బేస్ ఉంటే తీసుకోండి. సో దానివల్ల అడుగంటకుండా ఉంటుంది. కానీ ఇలా మిల్క్ పోసినప్పుడు మాత్రం మనము ఎక్కువగా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి మిగడ అనేది పట్టకుండా ఉంటుంది. సో ఇక్కడ ఒక పొంగు వచ్చేస్తుంది. ఇలా పొంగు వచ్చే టైంలో మాత్రం ఎక్కువ మటుకు స్టిర్ చేస్తూనే ఉండాలి, అలా కలుపుతూనే ఉండాలి మనం. ఇదేంటంటే మన పన్నీర్ యొక్క క్వాంటిటీ అనేది మనం తీసుకునే మిల్క్లో ఉండే వెన్న శాతం బట్టి వస్తుందన్నమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మనకి ఎక్కువగా పన్నీర్ వస్తుంది. అదే టోన్డ్ మిల్క్ అయితే మనకు పన్నీర్ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి 1 లీటర్ మిల్క్లో కనీసం 1/2 కిలో వరకు పన్నీర్ వస్తుందన్నమాట. అది మనం తీసుకునే మిల్క్ని బట్టి ఉంటుంది. సో పన్నీర్ మనం చాలా ఎక్కువగా డిషెస్లో యూజ్ చేస్తున్నాం. పన్నీర్ అనేది చాలా హెల్తీ అండ్ ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అది. సో వీక్లీ వన్స్ అయినా పన్నీర్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో మన పన్నీర్ని టిక్కా దాంట్లో తందూరి, పాలక్ పన్నీర్ చాలా ఎక్కువగానే రెసిపీలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకని మనము ఇంట్లో చేసుకుంటేనే బెటర్. సో ఇక్కడ చూసారా పొంగు వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ టైంలో సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి. కలపడం మాత్రం మిస్ చేయొద్దు. సో ఇప్పుడు ఇలా చిన్నగా పంట పెట్టుకున్నాక మనం ఇక్కడ నేను ఒక 3 సైజ్ చిన్న 3 సైజ్ స్మాల్ బాల్స్ ఉన్న లెమన్స్ తీసుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఆ మిల్క్లో యాడ్ చేద్దాం. బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్లోగా కొంచెం పోస్తూ మిక్స్ చేస్తూ ఇక్కడ మనం లెమన్ ప్లేస్లో వెనిగర్ని కూడా యూస్ చేయొచ్చు. అంటే 1/2 కప్పు వాటర్లో, అంటే ఒకవేళ మీరు మెజర్మెంట్ కప్తో తీసుకుంటే 65 ml వాటర్ అనమాట. దానికి మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ అంటే 30 ml వరకు యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేసుకొని మనం లెమన్ డ్రాప్స్ ఎలా పోసి కలిపేసుకున్నామో అలాగే దాన్ని కూడా వేసుకొని మిక్స్ చేయడమే. వెనిగర్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకు మిల్క్లో ఉన్న వెన్న అనేది ఎక్కువగా దాంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని ఎక్కువ తీసేస్తుంది అనమాట. సో అలా అది లేనప్పుడు మనం లెమన్ డ్రాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా అయిందో. సో ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసి మనము ఒక జాలి లాంటిది తీసుకొని దాంట్లో ఒక క్లాత్ పెట్టుకొని దానిపైన ఇప్పుడు మనం ఆ వాటర్ని మొత్తం ఇట్లా ఫిల్టర్ చేసుకోవడమే. ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక బట్టలో నుంచి కొంచెం లైట్గా ప్రెస్ చేసినప్పుడు కొంచెం ఇలా మెల్లగా స్క్వీజ్ చేస్తూ మనం వాటర్ అన్న డ్రైన్ అవుట్ చేసుకుందాం. ఇక్కడ మనము ఇంతకుముందు లెమన్ డ్రాప్స్ వేసే ముందు అలా మొత్తం మనకు లెమన్ వేసాక నీళ్ళగా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకి ఎక్కువ పన్నీర్ వస్తుందన్నమాట. సో చూసారా, స్లోగా ఇలా ప్రెస్ చేయండి వాటర్ అంతా వెళ్ళే వరకు. లైట్గానే ఎక్కువ ప్రెస్ చేశారంటే మీకు పన్నీర్ గట్టి పడిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకొని ఇక్కడ మనము వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఒక వాటర్ బాటిల్తో, ఒక కప్పు వాటర్తో కానీ దానిపైన వాటర్ పోస్తూ దాన్ని ఇలా పైనుంచే వాటర్ పోసేయండి. దానివల్ల ఏంటంటే మనకి దాంట్లో ఉన్న పులుపుతనం మొత్తం పోతుందనమాట. హోల్ చేసేసుకొని దానిపైన ఒక బరువు ఉన్నది ఏదన్నా సరే కొంచెం వెయిట్ ఉన్న దాన్ని తీసి మనము పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా పక్కన పెట్టి 1/2 అవర్ చాలండి. 1/2 అవర్ కన్నా ఎక్కువ పెట్టారంటే మనకి గట్టి పడిపోతుంది, పన్నీర్ గట్టిగా అవుతుంది. మనకు స్పాంజీగా సూపర్ మార్కెట్లో దొరికినట్టు రావాలంటే 1/2 అవర్ చాలు. ఇక్కడ మనం స్క్వీజ్ చేసిన పన్నీర్ వాటర్ ఉన్నాయి కదా, ఇవి మనకి చాలా ప్రోటీన్స్, మినరల్, కాల్షియం అందిస్తుందండి. దీన్ని మాత్రం మనం వేస్ట్ చేసుకొని పడేసుకోవద్దు. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎనర్జీ వచ్చేసరికి 112 kg ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్ 5.14 grams. ద సేమ్ టైమ్ షుగర్ ఆల్సో సేమ్ 5.14 grams. ప్రోటీన్స్ 0.85 grams. కాల్షియం 47 mg అనమాట. అంటే ఓవరాల్గా 5% ఉంటుంది. కాల్షియం మనకు చాలా అవసరం కదా. ఇప్పుడు మనకు చాలా ఫీల్ అవుతుంది, చాలామంది బొక్కలు వస్తున్నాయనో, బోన్స్ పెయిన్గా ఉన్నాయనో, జాయింట్స్ పెయిన్ అని చాలా ఉంటున్నారు కదా. వీటిని మనము రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
సో మనకు వాటర్ కంటెంట్ వచ్చేసరికి 93.12 గ్రామ్స్, ఫ్యాట్ వచ్చేసరికి 0.36 గ్రామ్స్ అనండి. సో ఆలోచించండి, దీన్ని మాత్రం చెట్లకు కూడా యూస్ చేసుకోవచ్చు. మన పెట్ డాగ్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఈవెన్ వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి కూడా మనము మంచి ప్రోటీన్స్, కాల్షియం అందించే వాళ్ళు. మొత్తము ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, కాల్షియం చాలా చాలా ఉంటాయి. కానీ వాటిని ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే దాన్ని నేను ఇంకో వీడియోలో నేను చూపిస్తాను, ఎలా వాడుకోవచ్చు ఈ వాటర్ని అని. హాఫ్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మన పన్నీర్ ఎలా వచ్చిందో. కట్ చేసి చూద్దాం ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ పన్నీర్ వచ్చిందో. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది మిల్క్ చల్లబడ్డాక ఆ లెమన్ డ్రాప్స్ని వేస్తారండి. అలా వేయొద్దని, అలా వేస్తే అంటే పన్నీర్ గట్టి పడిపోతుంది. చూసారు కదా మనకి ఎంత సాఫ్ట్ అయినా స్పాంజీ అటువంటి పన్నీర్ వచ్చిందో. సో దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 2-3 డేస్ వరకు ఉంటుంది. ఈ పన్నీర్ని మనము వ్రాపింగ్ కవర్స్లో చుట్టైనా పెట్టుకోవచ్చు, లేదంటే జిప్ లాక్ కవర్స్లో కూడా మొత్తం తీసేసి పెట్టుకుంటే మనకు 2-3 డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీకు 2-3 డేస్ కన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే అలా పెట్టిన దాన్ని తీసి వాడుకునే ముందు కొన్ని గోరువెచ్చని నీళ్ళలో వేసి 2-3 నిమిషాల పాటు ఉంచి అప్పుడు పిండేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి వాడుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇలా మనము 1 లీటర్ మిల్క్లో మనకు కనీసం 1/2 కిలో వరకైనా పన్నీర్ వస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.